ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని ఏడాది కాళ్ళ నుంచి మాటలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఒక్క చడక్కు అన్నట్టే డేట్లు మారుతున్నాయి తప్పితే ఆ కార్యం అయితే అవుతలేదు. ఇక మరి రైతు భరోసా మీద కదా మాట మార్చినట్టు ఈ ముచ్చట మీద కూడా మాట మార్చినట్టే కనబడుతుంది. ఇంతకా ముచ్చటేంటిది, చేయిపాటి సర్కారు ఏం మాట మార్చింది అనేది ఆ ముచ్చటేందో పురాగార్చుకొని వద్దాం పారి. 10 నెలలు కాదు కదా, ఇంకో 10 నెలలైనా కూడా మంత్రివర్గ విస్తరణ అయ్యేటట్టు లేదు తెలంగాణలో. రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఈ ముచ్చట మీద పెద్ద లీడర్లతోటి మాట్లాడుతున్నాడు. ఈగ అవుతుంది విస్తరణ, ఆగైతుందని ముచ్చట్లే తప్పితే అయ్యేదే లేదు. మొన్న అందరిని పిలిచిండ్రు. సీఎం, చిన్న సీఎం, పీసీసీ పెబ్బే, ఇన్ఛార్జును అందరిని పిలిచి మంత్రివర్గ విస్తరణ మీదనే మాట్లాడిండ్రు చేయిపాటి పెద్ద లీడర్లు అని వచ్చిన ముచ్చట్లు కూడా ఉత్తయ్యే అని అనిపించేటట్టు అయింది. పీసీసీ పెబ్బే మహేష్ అన్న మాట్లాడిన మాటలను చూస్తే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో మా అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అందరు కలిసికట్టుగా వేరువేరుగా క్యాబినెట్ నిర్మాణం మీద మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తుది నిర్ణయం ఏఐసిసి ప్రకటించాల్సి ఉంది. వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంటది. ఎవరు చెప్పినారు మీకు 3వ తరగతి? మేమైతే ఎవరికి డేట్లు చెప్పలేదు. క్యాబినెట్ నిర్మాణ డేట్ అనేది వారు ఏఐసి వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ఉంటుంది. మొత్తం ఏఐసిసి చేతుల్నే ఉన్నదట. వాళ్ళు ఏం చెప్తే గదే, వాళ్ళు ఎప్పుడు చెప్తే గప్పుడే, మేం చేసేదేం లేదు అంటున్నాడు తెలంగాణ పీసీసీ పెబ్బే మహేష్ అన్న. మంత్రివర్గ విస్తరణ వాళ్ళకు ఎన్నడు చేద్దామనిపిస్తే గప్పుడే ఎత్తారట. గప్పటిదాకా గింతేనట. ఇక ఉగాది తర్వాత అంటిరు కదనే అంటే మేమెప్పుడు చెప్పినాం డేటు 3వ తారీఖని మీకు మీరే అనుకున్నారు. మేమైతే ఏ డేటు చెప్పలే అని అనుకొచ్చిండు. మరి ఏ డేటు చెప్పకుంటే గంతమంది ఎందుకు పోయినట్టో గంత అర్జెంటుగా ఢిల్లీకి. గింతమంది సీనియర్ లీడర్లుండి 15 నెలలైనా కూడా మంత్రివర్గ విస్తరణ ఏపించుకోలేకపోతున్నారు అధిష్టానంతో. అంటే ఇక వీళ్ళ పనితనం ఏందో గానత్తనే ఉన్నది. ఇప్పటికైతే ఎన్నో మలకలు అన్నారు మంత్రివర్గ విస్తరణ మీద ముచ్చటైంది అని. కానీ ఇప్పటికెంచైతే గట్ల మంత్రివర్గ విస్తరణ ముచ్చట మాట్లాడుకున్నామని ఇంకోసారి చెప్పకుండ్రే మహేష్ అన్న. పథకాలు ఇవ్వమంటేనేమో పైసలు కావాలనంటారు, పదవులు కావాలనంటేనేమో అధిష్టానం పర్మిషన్ కావాలనంటారు. నీ అవ్వ పేరుకే ప్రజాపాలన కానీ పాలించేదైతే ఢిల్లీకెంచే ఉన్నట్టున్నది. ప్రతిదానికి ఢిల్లీకి పోవాలి, ప్రతిదీ ఢిల్లీ పర్మిషన్ ఇత్తనే చెయ్యాలి అంటే ఇక వీళ్ళు పాలించినట్టే, జనాల బతుకులు మార్చినట్టే అని కారెడ్డాలాడుతున్నారు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్కు.